మనకిచ్చిన స్వస్థత ఇవన్నీ మర్చిపోయి మధ్యలో ఎవరో సాయం వచ్చింటాడు. ఒక ఆయన మన నెత్తి మీద చేసి ప్రార్థన చేసింటాడు. మధ్యలో ఎవరో ఒక అక్క వచ్చింటది. ఆ అక్క మనకు ధూపదీప నైవేద్యాలు వేయటానికి కావలసినటువంటి ఒక విగ్రహంగా మారిపోతుంది. సహోదరుడా సహోదరి, జ్ఞాపకం ఉంచుకోండి, పరిపక్వత అనేది ప్రజలను గౌరవించటం వరకు ఆగిపోతే పర్వాలేదు, కానీ గౌరవించటాన్ని దాటి ప్రజలకు లేకపోతే ఆ దైవజనులకు దేవుని స్థానం ఇస్తే అది పరిపక్వత కాదు, అది అబాసు పాలవటం. మీరు అబాసు పాలవుతారు. మీరు ఏ దైవజనునికైతే ఆ స్థానాన్ని ఇస్తున్నారో వారిని కూడా కించపరిచిన వారు అవుతారు. ఎందుకు వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా నన్ను అలా చేయండి అని? కదా, దేవుని లేకపోతే పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల కారణంగా మాత్రమే మనము ఈ సంఘ ఆవరణాన్ని శుద్ధిపరచుకోవాలి. అంతేకాని మనం కట్టుకున్నా పెట్టుకున్న కొత్త కోట గోడల వల్ల లేకపోతే